ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏంటది? నెయ్యి కల్తీ ఎట్ట జరిగిందంటే, ఆవు గనుక నాసిరకమైన దానా తింటే పాలు నాసిరకంగా ఉంటుందంట, దాంట్లో నుంచి తయారయ్యేటువంటి నెయ్యి కూడా నాసిరకంగా ఉంటుందంట. ఆహా, ఎంత గొప్ప సైంటిస్ట్ సార్ ఆయన. పెద్ద పెద్ద వెటర్నరీ డాక్టర్లు కూడా కనిపెట్టేంత గొప్ప విషయాన్ని కనిపెట్టాడు ఆయన. ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి? ఇఫ్ ది కౌ కన్స్యూమ్స్ ది సబ్స్టాండర్డ్ ప్రోటీన్స్, ఇట్ గివ్స్ సబ్స్టాండర్డ్ మిల్క్ అంట, దాంట్లో నుంచి నాసిరకమైన పాలు వస్తుందంట, నాసిరకమైన నెయ్యి తయారవుతుందంట. అంటే ధర్మారెడ్డి తప్పు చేయలే, సుబ్బారెడ్డి తప్పు చేయలే, కరుణాకర్ రెడ్డి తప్పు చేయలే, తప్పంతా ఆవుదే అంట. ఎక్కడ మీద ఆయన నువ్వు ఎక్కడ పుట్టుకొచ్చావు? మీ బోటు వాళ్ళంతా అంటే ఇప్పుడు తీరా సిట్టు ఇప్పుడు ఆవుని విచారించాలన్నమాట. నువ్వు ఎందుకు నాసిరకమైన దానా తిన్నావు అని, నాసిరకమైన పాలు ఎందుకు ఇచ్చావని చివరికి ఇప్పుడు నేరాన్నంతా గోవు మీద దోషేశారు. ప్రసాద్ గారు కనీసం ఆవరణ ఉంటే బాగుండేది, నేను సంతోషించేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు ఆవరణ ఉంటే, ఆవు కూడా లేదంటారు ఇప్పుడు. అసలు ఆవే లేదు, నెయ్యి లేదు, పాలే లేవంటారు ఇప్పుడు. ఇప్పుడు ఇంకో విషయం కూడా కరెక్ట్ సార్. మీ ముగ్గురున్న 1 లీటర్ పాలు కూడా సేకరించలేదు, 1 లీటర్ నెయ్యి కూడా సేకరించలేదు. 68 లక్షల లీటర్లు మాత్రం తిరుమలకు సప్లై చేయగల వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న జోక్ ఏంటంటే, వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఒక పదం చెప్పారు. డ్యూరింగ్ June 22 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ and submit the report that the dairy has not submitted the records and documents for procurement of cow milk. కనీసం ఒక చుక్క పాలు కూడా సేకరించినటువంటి పోలే బాబా డైరీ దగ్గర నుండి నువ్వు లక్షల లీటర్ల యొక్క నెయ్యి సేకరించావంటే ఇంతకన్నా దారుణం వేరే ఒకటి ఉంటుందా? వైవి సుబ్బారెడ్డి, నువ్వు మాట్లాడుతున్నావు ఏదో పిట్టకథలు ఈరోజు కూర్చొని. హైకోర్టు సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో దాదాపు 28 డౌట్స్ రైజ్ చేసింది. 28 డౌట్స్ రైజ్ చేసే 20వ పాయింట్